సుబలపుత్రిని, నేను మహాయోగిని ధృతరాష్ట్ర పత్నిని, నేను అభాగ్యురాలిని కురు రాజమాతను. ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. వద్దు రాజమాత. శపిస్తున్నాను. ఏ విధంగా నా వంశం నాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే మీ యాదవ వంశం నాశనమవుతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఆ మృగాల పిల్లల మాదిరిగా యాదవుల బాలలందరూ కూడా ఆక్రందనలు చేస్తారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎవ్వరూ ఉండరు వాసుదేవ, ఎవ్వరూ ఉండరు. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులో కరిగిపోతాయి. నీవొక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడివై ఒట్టిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయివాని చేతిలో హీనంగా బలి కాగలవు. ఒక పుత్రహీనురాలైన మాత హృదయం నుండి వెలువడిన శాపం ఎప్పటికీ విఫలం కాదు. గాంధారి, ఏమిటి నీవు చేసింది? వాసుదేవుడు చేసిన ఉపకారాలకు ఇంతటి భయంకర శాపాన్నిచ్చారా మీరు? ఇలా వారిని శిక్షించకుండా మీరు పాండుపుత్రులందరినీ శాశ్వతంగా నరక యాతనను అనుభవిస్తూ కృషించాలని శపించి ఉండవచ్చు. కానీ మీరు మాధవుని ఇంత భయానకంగా శపించి ఇప్పుడు ఈ సమస్త విశ్వాన్ని అనాథను చేశారు. అక్క, మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. నన్ను క్షమించు వాసుదేవా. నా 9 పుత్రులు మృతి చెందినందున నా మనస్సు వికలమైపోయింది. లేదు మాత, మీరు ఏ అనుచిత కార్యమూ చెయ్యలేదు మాత. మీకు క్రోధం కలగడం ఉచితమే. మీ బాధ స్వభావ సిద్ధమే. ప్రతి క్షణం నేను కూడా ఈ బాధను అనుభవించాను మాత. కురుక్షేత్రంలో ఎవరి దేహం గాయపడినా
అప్పుడు స్రవించింది నా రక్తమే. ఎవరికైనా వీరస్వర్గం లభించినప్పుడు వారి బాధల భారాన్ని నాకు విడిచి వెళ్లారు. విజయోత్సాహాన్ని నేను అనుభవించాను మాత. అలాగే పరాజయ దుఃఖాన్ని నేనే అనుభవించాను. నేనే మీకు శత్రువును మాత. కానీ మీ మిత్రుడిని కూడా నేనే, మీకు పుత్రుణ్ణి కూడా నేనే. నేనే ఎంతో కఠినంగా అశ్వత్థామను శపించాను. కాని మాత, నేనే ఆ శాపాన్ని అనుభవిస్తున్నాను. దుర్యోధనుణ్ణి భీముడు గాయపరిచినప్పుడు బాధతో ఆర్తనాదం చేసింది నేనే. నేను జీవన పర్యంతం మాతల ఆశీస్సులను స్వీకరిస్తూ వచ్చాను. కనుక ఈ రోజున దేవకీ నందనుడు ఈ మాత శాపాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను మాత, మా వంశం నశించవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు నేను ప్రప్రథమంగా నా సుదర్శన చక్రంతో దాడి చేస్తాను. ఎంతటి భయానక శాపం నా నోటి వెంట ఎలా వెలువడింది? లేదు మాత, మీరు చేసిన దోషమేమీ లేదు. ఆశీస్సులు శాపాలను కాలమే తన ప్రణాళికానుసారం పలికిస్తుంటుంది. మీరు పలికిన మాటలు కేవలం విధి చేతిలో నిమిత్త మాత్రంగా వెలువడ్డాయి. యాదవుల నాశనం కూడా అనివార్యమైనదే. నిజంగా యాదవుల నాశనం అనివార్యమా కృష్ణ? అయితే నీవు మరి వారి రక్షణ కోసం అని ఎంతగా శ్రమించావు కృష్ణ. ద్వారకా నగరాన్ని నిర్మించావు. ఇప్పుడు నీవే వాటిని నాశనం చేస్తావా? నేను కాదు అత్త, కాలమే వారిని నాశనం చేస్తుంది. యాదవులు ఈ యుద్ధంలో పాల్గొని ఉంటే వారు కూడా నశించి ఉండేవారు. కాని వారు ఇప్పటికీ ప్రాచీన వ్యవస్థలోని సంప్రదాయాలతోనే జీవిస్తున్నారు. ఇప్పుడిక వారు ఎక్కువ కాలం జీవించరు. త్వరలోనే యాదవ రాజ్యం నశించిపోతుంది. అయితే వాసుదేవా, పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళికను ఎందుకు రచించాడు? మహామంత్రి, ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని 16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు. కాని ఇక్కడి ప్రజలకు ఈ విషయం నేటికీ తెలియదు. వాస్తవానికి వారందరూ ఒక రాజ్య ప్రజలేనని. కాని ఇప్పుడు ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి. ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది. ఒకే రాజుంటాడు. అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది. ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ భూమిపై ఒకే ధ్వజముంటుంది. అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది. ఆర్యావర్తంలోని ఈ భూమి భరతుని పేరిట భారత భూమిగా ప్రసిద్ధికెక్కింది. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఇది భరత రాజ్యంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ మహాభారత యుద్ధం, ఈ మహాభారత గాథ
అనేక సత్యాలను ప్రస్తావిస్తుంది. మహోన్నత సత్యమేమిటంటే వైవిధ్యము, భిన్నత్వమే అధర్మానికి మూలం. అయితే ఏకాత్మతయే ధర్మానికి ఆధారం. ఏ విధంగా? మీరే ఆలోచించండి. మనిషి హృదయం సుఖాలను ఆశిస్తూ, అధికారం, సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు, సంతానం, తోబుట్టువులు, పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు. వారికి ఏ అన్యాయమూ చేయడు. వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు. ఎందుకంటే వానికి తెలుసు, తన సుఖానికి ఆధారం తన కుటుంబమని. తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని. మనిషికి ఈ విషయమూ తెలుసు, తనకు సుఖం సమాజం నుండి లభిస్తోందని. కానీ వాడు సమాజానికి అన్యాయం చేస్తూనే ఉంటాడు. సమాజాన్ని నిత్యం ద్వేషిస్తుంటాడు. ఎందుకంటే వాడు తనకు సుఖం సమాజం నుండే లభిస్తుందని భావించడు. వాడు సమాజాన్ని సుఖానికి ఒక సాధనంగా భావిస్తాడు. భేదం ఏదైనా ఉంటే అది కారణంలో, సాధనంలో ఉంది. కాని మనిషికి ఎప్పుడైతే బోధపడుతుందో ఈ సకల సృష్టి పరమాత్మ స్వరూపమని, ప్రతి జీవి పరమాత్మలోని అంశయని, అంటే ఎవరు పరాయి వారు కారని, అందరూ మనవారేనని, ఈ చరాచర సృష్టి అంతా మనదేనని, మన కుటుంబంలోని వారేనని, అప్పుడు క్రోధానికి కారణమే మిగలదు. వాని సంఘర్షణలు, వాని వైరాలు, వాని ప్రతీకారం నశించిపోతాయి. అంతరంగంలో పరమాత్మ, బాహ్యరంగంలో ఏకాత్మత. ఇదే ధర్మం యొక్క మూల సిద్ధాంతం. మహాభారత గాథ క్రోధం నుండి బోధనకు నడిపిస్తుంది. భిన్నత్వం నుండి ఏకాత్మత కేసి తీసుకువెళుతుంది. ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు ఎప్పటి వరకు ఈ మహాభారత గాథను తమ స్మృతులలో సజీవంగా నిలుపుకుంటారో అప్పటి వరకు ఇటువంటి విధ్వంసం మళ్లీ జరుగదు. ఎటువంటి శక్తి అయినా ఈ పుణ్యగాథా వస్త్రాలను హరించలేదు. ఈ యాత్రలో నాతో కలిసి పయనించిన వారిని నేను అభినందిస్తున్నాను. వారి హృదయంలో ధర్మానికి అంకురార్పణ జరిగింది. అక్కడ ధర్మ పుష్పాలు వికసించాయి. మీకు శుభం కలుగాలి, లోక కళ్యాణం జరగాలి. ఓం సహనా భవతు. సర్వేశ్వరుడు మనలను రక్షించుగాక. సహనౌ భునక్తు. మనమంతా కలిసి సుఖాలను పంచుకుందాం. సహవీర్యం కర్వావహే. పరస్పరం మనం లాభం కోసం పాటుపడదాం. తేజస్వి నావధీతమస్తు. మనందరి జీవితం తేజస్సుతో నిండిపోతుంది. మా విద్విషావహే. పరస్పరం ఏ ద్వేషం, ఈర్ష్య ఉండరాదు. ఓం శాంతి శాంతి శాంతి. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము.
చెయ్యిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే అచ్చమ వేద సారం మహా